హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్. ఇవాల్టి స్పెషల్ టేస్టీ నాన్ వెజ్ రెసిపీ మటన్ కర్రీని ఈజీగా ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ మటన్ కర్రీని ఆలూ వేసి చేయబోతున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మటన్ కర్రీ చేసుకోవటానికి ముందుగా మటన్ని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ 1/2 kg మటన్ని తీసుకుంటున్నాను. ముందుగా స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ వేసుకొని అలాగే బిర్యానీ ఆకును కూడా వేసుకొని 1/2 నిమిషం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. క్లీన్ చేసుకున్న మటన్ని వేసుకున్న తర్వాత స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఆలు ఇంకా మటన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. మటన్ని ఇలా 2 మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకా 2 టీ స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి. కారం వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ అన్ని సూపర్ మార్కెట్స్లోనూ దొరుకుతుంది. మటన్ మసాలాని వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలు మాడిపోకుండా ఉండటం కోసం కొద్దిగా వాటర్ని వేసుకొని ఒకసారి కలిపి మరొక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మటన్ ఇలా 2 మినిట్స్ వేగి ఎడ్జెస్ నుండి ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను వేసుకోవాలి. టమాటోలు వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ కసూరి మేతి పౌడర్ని వేసుకోవాలి. కసూరి మేతిని డ్రై రోస్ట్ చేసుకొని చేత్తో నలిపితే పౌడర్ లాగా అయిపోతుంది. అలా పౌడర్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక టమాటోని కట్ చేసి వేశాను. ఇలా కసూరి మేతి పౌడర్ని వేసుకొని మూత పెట్టి 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. మటన్ ఇలా 2 మినిట్స్ వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీరని వేసి కలుపుకున్న తర్వాత నీళ్లను వేసుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే వాటర్ని ఎక్కువగా వేసుకోండి. లేదు చిక్కగా కావాలి అనుకుంటే వాటర్ని తగ్గించుకొని వేసుకోండి. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత ఒక పెద్ద ఆలూని చెక్కు తీసుకొని ఇలా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మటన్ కర్రీలో ఆలూ వేసుకోవటం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఆలూని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. చిన్నగా ఉంటే కలిసిపోతుంది ఉడికిన తర్వాత. ఇప్పుడు చివరగా మరి కాస్త కొత్తిమీరను వేసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 6 విజిల్స్ రానివ్వాలి. 6 విజిల్స్ వచ్చి స్టీమ్ మొత్తం పోయిన తర్వాత మటన్ ఇలా బాగా కుక్ అయిపోయి ఉంటుంది. ఒకసారి ముక్కలు ఉడికాయో లేదో చెక్ చేద్దాం. ఒకవేళ ముక్కలు ఉడకలేదు అనుకుంటే మూత పెట్టుకొని మరొక 2 విజిల్స్ రానివ్వండి. ఇక్కడ మటన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ మటన్ కర్రీని వేడిగా అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. ఇంకా చపాతీ, పూరి, పుల్కా లేదా జొన్న రొట్టెల్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. చేయటం చాలా ఈజీ కదా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.